స్మితా కృష్ణమూర్తి గారు ఈరోజు ఇంత హ్యాపీగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎవరో ఒకరు ఫస్ట్ మీ లైఫ్లో ఫస్ట్ సేల్ ఫస్ట్ కస్టమర్ ఒకరు ఉంటారు. ఎవరు మేడం గుర్తున్నారా? ఈ సందర్భంలో వాళ్ళు గుర్తు చేసుకోవాలని నేను అనుకున్నాను. అందరూ సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ చెక్ అందరికీ గుర్తుంటుంది. ఎస్, నా లైఫ్లో కూడా ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ చెక్ నాకు చాలా గుర్తుంది. అండ్ ఇంకొకటి, నాట్ ఓన్లీ ఫస్ట్ కస్టమర్ బట్ ఎవ్రీ కస్టమర్ వెన్ దే గివ్ మీ ఎ చెక్ దే టెల్ మీ దట్ గాడ్ బ్లెస్ యూ. ఆ ఆశీర్వాదం నన్ను ఇంకా అలాగనే ముందుకు నడిపిస్తా ఉంది. మేడం అంటే అందరినీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అందరినీ గుర్తుపెట్టుకోవాలి. మై కస్టమర్ ఇస్ నాట్ ఏ కస్టమర్ ఆర్ ఏ క్లయింట్, మై కస్టమర్ ఇస్ ఎ ఫ్యామిలీ ఫర్ మీ. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ మెయింటైన్. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటారా, లేకుంటే మంచి ఒక అడ్వైజ్ ఇలా కూర్చొని మాట్లాడినప్పుడు సో నేను నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా విషయాలు సేవ్ చేసుకున్నాను, లేకుంటే ఏదైనా మంచి అమౌంట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారా? అట్లేం లేదండి, మా ప్రొఫైల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మేము అట్లీస్ట్ మినిమం 2 to 3 క్లయింట్స్ని డైలీ కలుస్తాము. మా ప్రొఫెషన్లో అది కంపల్సరీ. అది వాళ్ళు వాకిన్ రావటము లేదంటే మేము అట్టు వెళ్ళటము, అది ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్. నా కాంటాక్ట్ లిస్ట్లో 2 or 3 నెంబర్స్ ఎవ్రీ డే యాడ్ అవుతూ ఉంటుంది. నా ఫోన్ తీసి చూస్తే నాకు more than 6,000 కాంటాక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు నా ఫోన్లో. ఓకే, దట్ మీన్స్ ఎవ్రీడే అది ఎలా వచ్చింది అంటే ఎవరో ఫార్వర్డ్ చేసింది నేను సేవ్ చేయటం లేదు. ఎవ్రీడే ఐ మీటింగ్ పీపుల్. ఓకే, సో మినిమం 2 to 3 పీపుల్ ఎవ్రీడే న్యూ ఫేసెస్ని నేను కలుస్తున్నాను. సో న్యూ ఫేసెస్ని కలిసినప్పుడు డెఫినెట్లీ అడ్వైజెస్ ఇస్తాం. ఓకే, ఇంకోటి ఇప్పుడు ప్రాపర్టీ డీల్స్ చేస్తాము, కొన్ని సీనియర్ ఏజెంట్స్ని కలుస్తాం, వాళ్ళ దగ్గర మేము అడ్వైజెస్ తీసుకుంటాం. మేడం నాకు ఒక్క డౌట్ మేడం, ఒక 3-4 months సేల్స్ ఉండవు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూనే ఉంటాం మార్కెట్ డల్గా ఉంటాం. అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది మేడం? చాలామంది ఈ రంగంలో ఉండి చాలా అప్సెట్ అవుతూ ఉంటారు, ఫైనాన్షియల్గా ట్రబుల్ అవుతూ ఉంటారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారని ఆలోచన ఉంటారు. ఎలా ఉంటుంది మేడం ఆ టైంలో? అంటే చాలామంది, అంటే ఎందుకు అడిగండి ఈ ప్రశ్న, కొంచెం వెయిట్ చేయమంటారు మీరు. రియల్ ఎస్టేట్లో కూడా ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, కొంచెం టైం పడుతుంది, మంచి రిజల్ట్ వస్తుందని. ఈ 4 monthsకే అందరూ ఏదో అయిపోయింది జరిగిపోయింది ఇంక లేదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మేడం. సో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ నిలబడాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఏంటి మేడం? ఆ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? కమిట్మెంట్ అండి, ఏ ఇండస్ట్రీలోనైనా కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో 2 months సేల్ అవ్వలేదని సర్దుకొని ఇంటికి వెళ్తే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏ ఫీల్డ్లో కూడా రావద్దు. నేను దీని ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, 6 months వాళ్ళ ఇల్లు గడిచే డబ్బులు బ్యాకప్లో ఉంటేనే రియల్ ఎస్టేట్లో దిగాలి. ఎందుకంటే ఫస్ట్ 2 months సేల్స్ అసలు అవ్వదు, మళ్ళీ సేల్ అవుతుంది, ఆ డబ్బులు రావాలంటే మళ్ళీ ఇంకో 2 months పడుతుంది. మేమంతా ఇప్పుడు ఇంత స్టడీగా ఎందుకున్నాము అంటే 6 months బ్యాక్ జరిగిన సేల్ డబ్బులు ఇప్పుడు వస్తాయి ఈ మంత్. ఓకే, వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్. దిస్ ఈజ్ నాట్ అదేమంటారు, ఒక రెగ్యులరైజ్డ్ ఫర్మ్స్ కావు ఇవి. ఇవి ఏంటంటే సేల్ అయినప్పుడు డబ్బులు వస్తాయి. ఇంకోటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాడు కస్టమర్, రిజిస్ట్రేషన్ 3 monthsకో అవుతుంది, రిజిస్ట్రేషన్ అవ్వంది మనకు డబ్బులు మనకు రావు. సో ఆ కన్సిస్టెన్సీ, ఆ కమిట్మెంట్, ఆ బ్యాకప్ అమౌంట్ అనేది 100% మీ బ్యాంక్లో ఉండాల్సిందే. ఫ్యూచర్లో స్మితా కృష్ణమూర్తి దగ్గర నుంచి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది? నా చేతులతో నేను చాలా వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానండి. వెన్ ఐ వాజ్ విత్ కార్పొరేట్ కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఫీడింగ్ ఆన్ మై కంపెనీ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే మనం ఎవరికి హార్మ్ చేయకపోయినా మేల్ అయితే చేస్తున్నాము. సో ఇంకా గోయింగ్ ఫర్దర్ నా ఊటీ ప్రాజెక్ట్ 100% సక్సెస్ అయితే కొంతమంది 100 మందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది. అది ఫార్మర్స్ ఉండొచ్చు, అక్కడ సూపర్వైజర్స్ ఉండొచ్చు, హార్టికల్చర్ అగ్రికల్చర్ సైంటిస్టులు ఉండొచ్చు, ఆర్కిటెక్ట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ మై ప్రాజెక్ట్. ఇప్పుడు రోడ్ వేస్తున్నారు, అక్కడ ఆర్చ్ తయారవుతుంది. సో లేబర్స్ కానీ మేసన్స్ కానీ, ఇంకోటి మనకు అక్కడ అంత రెసిడెన్స్ వస్తున్నారంటే కిచెన్ సెటప్ అవుతుంది, కిచెన్ ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ ఎంప్లాయీస్ ఉంటారు. సో డెఫినెట్లీ ఇన్ 1 year డౌన్ ద లైన్ ఆ ఒక్క ప్రాజెక్ట్ మీదనే more than 100 people will be working. లేదండి, నేను ఎక్కడ ప్రాపర్టీ చేసినా కూడా నా ప్రాపర్టీ నేను 100% అమ్మను, కొంచెం వరకు అయితే నేను ఉంచుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్లో నా పిల్లలకి, నా వారసులు, వాళ్ళకి ఎంట్రీ ఉండాలంటే ఐ షుడ్ హోల్డ్ బ్యాక్ సమ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఊటీలో కూడా నేను ఇంకా 100 acres చేసినా కూడా మైట్ బి 50 acres ఐ మైట్ సెల్. నేను ఆ 50 acres ఉంచుకొని ఐ విల్ డూ ఫార్మింగ్ దేర్. ఎందుకంటే మై ఫ్యూచర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ ఫార్మింగ్. సో మన ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నట్టు. డెఫినెట్గా ఎస్. ఇప్పుడు నా దగ్గర చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు కొన్నారండి. యాక్చువల్లీ 70% ఆఫ్ ద బయర్స్ ఆర్ సాఫ్ట్వేర్ పీపుల్. వాళ్ళకంతా ఏంటంటే ఒక 40-45 yearsలో వాళ్ళు
ప్రొలాంగ్ చేయలేరు సార్ వాళ్ళ జాబ్స్ని. ఎందుకంటే ఆ ప్రెషర్ అందరికి అంత ఈజీగా తట్టుకోవటం రాదు. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వచ్చేలోపు వాళ్ళ పొలాల్లో వాళ్ళు పొలం చేసుకుని వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి బెటర్ అమౌంట్ మీకు వచ్చింది అనుకోండి వేరే అదర్ సైడ్ నుంచి, ఇది వదిలేసి వెళ్ళిపోతారా? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ నాది మోర్ దెన్ 15 years అయింది రియల్ ఎస్టేట్లో. ఇంకా రిటైర్ అయితే ఇక్కడే సార్. ఇంకా రిటైర్మెంట్ నెక్స్ట్ అగ్రికల్చర్ చేసుకుని ఊటీలో సెటిల్ అవ్వటమే తప్ప ఐఎమ్ నాట్ గోయింగ్ టు పికప్ ఊటీలో ఉందన్నమాట. ఇప్పుడు ఫోకస్ అంతా ఊటీలో ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీలొకేట్, బట్ ఐఎమ్ మేకింగ్ ఏ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ దేర్. ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి అనేది ఈజ్ మై నాకు అలా. ఇంకోటి ఫార్మింగ్లో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ, 1/4 acre నేను స్ట్రాబెర్రీస్ వేసుకుంటే ఫస్ట్ 1.5 month నాకు ఈల్డింగ్ రాదు. ఎందుకంటే ఆ చెట్టు పెరగాలి అవ్వాలి. ఆ 1.5 month అయిపోయిందంటే ఎవ్రీడే నా ఈల్డింగ్ వచ్చి 3,000 నుంచి 6,000 రూపీస్ వస్తుందండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్. సారీ, మిమ్మల్ని ప్రతి ఇంటర్వ్యూలో గమనిస్తాను మేడం, ఒక ప్రాపర్టీ కొనని ఎందుకు చెప్పరు? అక్కడ ఏంటండి నా ప్రాపర్టీ ఊటీలో ఉంది మీరు కొనేసేయండి ఎందుకు చెప్పరు? ఊటీలో ప్రాజెక్ట్ అది ఊటీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. సో మీరే చాలా కొన్ని వేల మంది కస్టమర్స్ ఉన్నారు మీకైనా, ఇప్పటికీ మీ నోట్లోంచి ఎందుకు ఆ మాట రా? సో ప్రాపర్టీ కొనటం అనేది లైఫ్లో మ్యారేజ్, ఇల్లు, పిల్లలు ఇవన్నీ గాడ్ డిసైడెడ్. మీరు కొనమంటే నేను కొనలేను, నేను కొనమంటే మీరు కొనలేరు. దానికి ఒక టైం ఉంటుంది. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ అడ్వైజ్ పీపుల్, ఇది బాగుంటుంది, ఇది ఇంత అప్రిసియేషన్ వస్తుంది, దీంట్లో ఇంత ఉంటుంది అనేది. ఆ అడ్వైస్ మాత్రమే నేను ఇచ్చి వదులుతాను. నేను ఏ రోజు ఎవరికి చెప్పను నా ప్రాపర్టీ కొనండి అని. నా సెల్ఫ్గా నేను ఎప్పుడు నా ప్రాపర్టీ నేను ప్రమోట్ చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఊటీలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలంటే నేను కొనకండి, వచ్చి వన్ డే మీ ఫ్యామిలీతో అక్కడ ఉండి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకు అంటే అక్కడ వచ్చి ప్రాపర్టీ కొనాలంటే మీరు ఫస్ట్ ఆ ప్లేస్కి కనెక్ట్ అవ్వాలి. ఆ ప్లేస్లో ఎంత పాజిటివిటీ ఉంటుంది అంటే అక్కడ వచ్చిన కస్టమర్తో మీరు ఈ 1/4 acre కొనుక్కోండి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సార్ యూ టేక్ యూర్, ఎందుకంటే మాకు అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, నేను అకామిడేషన్ ఇస్తా, ఫుడ్ ఇస్తా, మీరు ఫ్యామిలీని తీసుకొని రండి, మా రూమ్లో ఉండండి, మీరు మా పొలాలు చూడండి, అండ్ యూ గో బ్యాక్. దెన్ ఇఫ్ యూ ఫీల్ యూర్ కనెక్టెడ్ టు దట్ ప్లేస్ యూ కాల్ మీ. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో మనం ప్రమోషన్ అనేది ఏ బ్రోచరో ఏ 3Dయో చేసుకొని మనం చేసేది కాదు. ఇది ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. లైవ్లో వచ్చి చూడండి. ఎస్, ఆ నేచర్లో మీకు దేవుడు కనపడతాడు. ఎందుకంటే ఈ హాంకింగ్, ఈ పొల్యూషన్ ఏమీ ఉండదు అక్కడ. సినిమా కూడా వచ్చింది, దట్ ఈస్ అట్ గునా కేవ్స్, కొడైకెనాల్. మా ప్లేస్ నుంచి అరౌండ్ 90 kilometers. కనెక్ట్ అయ్యారు తెలుసా? అంటే మన టీవీలో చూసేనే అంత. దట్ ఈస్ యాక్చువల్లీ ఎ లైవ్, రియల్ స్టోరీ. దట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ బాయ్స్ హూ వెంట్ ఫ్రమ్ కొచ్చిన్. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు వాళ్ళంతా. ఇట్స్ అ లాంగ్ ఓల్డ్ స్టోరీ. ఎస్, సో అది నిజంగానే కనెక్ట్ అవుతారండి. టీవీలో చూస్తే అంత కనెక్ట్ అవుతున్నాం ఆ లొకేషన్స్, అది లైవ్ లో చూస్తే ఊటీ కూడా అలానే ఉంటుంది సార్. అది ఇట్స్ జస్ట్ 90 kilometers ఫ్రమ్ ఊటీ, ఆ కొడైకెనాల్ అనే ప్లేస్. సో దిస్ ఇస్ నేచర్ కాలింగ్ అంటారు కదండి. సో ఈ నేచర్కి మనం కనెక్ట్ అవుతేనే వీ కెన్ బై ప్రాపర్టీ దేర్. నేను అక్కడ ఊటీలో ప్రాజెక్ట్ చేయాలని వెళ్ళలేదండి. మా ఫ్రెండ్ ఎవరో తీసుకుని వెళ్ళారు, నా ప్రాజెక్ట్ ఉంది, స్మిత గారు మార్కెటింగ్ చేస్తారని. కాకపోతే నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఒక ప్రోడక్ట్ మార్కెట్ చేయాలంటే అది 100% జెన్యున్ ఉండాలి. నాకు అక్కడ జెన్యునిటీ కనపడలేదు. కానీ నాకు అక్కడ ఏమర్థమైంది అంటే చాలామంది తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ప్రాపర్టీస్ కొంటున్నారు, ఎకరాలు, ½ acre అలా కొన్ని వదిలేసుకొని వెళ్తున్నారు. నేనేమనుకున్నాను, అట్లా ½ acre 1 acre ఎందుకు అమ్ముకోవాలి, నేను ఒక 15 acres కొనుక్కొని ఒక ప్రాజెక్ట్ చేసుకొని అమ్ముకుందాం అనుకున్నాను. అలా నేను స్టార్ట్ అయ్యాను. లాస్ట్ ఇయర్ April 13th నేను అక్కడికి వెళ్ళాను. అంటే ఇప్పటికి 1 year అయింది. ఈ 1 yearలో నేను వెళ్ళాను, నేను వేరే ప్రాపర్టీ చూశాను, నాకు అది నచ్చలేదు, మళ్ళీ వేరే ప్రాపర్టీ చూశాను, నాకు అది నచ్చలేదు. మీ అండ్ మై హస్బెండ్ వెంట్ 2-3 times వెళ్ళాము. ఆ ఏరియా మొత్తం సర్వే చేసాము, కరెక్ట్గా ఉన్న ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేసుకున్నాము, కొనుక్కున్నాము, మా పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నాము. దెన్ వీ స్టార్టెడ్ టేకింగ్ ద క్లయింట్స్. ఇప్పుడు మేము ఆ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో మనస్ఫూర్తిగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని, చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.